జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏమైందంటే 24లో ఫస్ట్ ఇప్పుడు దాకా చాలా గోప్యంగా ఉంచడం, లాస్ట్ రోజు నామినేషన్ వేసేంత భయం ఎందుకంటే నాకు అర్థం కాలేదు. రాయబరేలీ నుంచి అమేధిలో అయితే ఎట్లా పారిపోయినట్టే వాయనాడులో రాహుల్ గాంధీ గారు లూజింగ్, అందువలన లాస్ట్ టైం ఏంటి అమేధిలో లూజింగ్ అని చెప్పేసి వాయనాడుకి వెళ్ళాం. ఈసారి వాయనాడులో ఓడిపోతారని మళ్ళా అమేధికి రాకుండా రాయబరేలీకి వచ్చారు. సో దిస్ ఇస్ ద పొజిషన్. అంటే ముందే రెండు అనౌన్స్ చేయడం వేరు, లాస్ట్ మినిట్ లో అప్లై చేయడం వేరు. అంటే ఎక్కడో వాళ్ళకి కాస్త అనుమానం వచ్చి ఉండవచ్చు, బహుశా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే ఎవరిదైనా స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టేస్తారేమో బీజేపీ, లేకపోతే వీళ్ళని అక్కడ కూడా ఓడించాలని అన్ని రకాలుగా చేస్తా ప్రయత్నాలు లాస్ట్ డే వచ్చి గోప్యంగా ఉంచి ఇంత భయపడాల్సినంత దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ చేరుకుందంటే ఒకసారి మనం అందరం బాధపడాలి. కాంగ్రెస్ కాలంలో మొత్తం పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా దేశం మొత్తం వాళ్ళే రూల్ చేశారు. బీజేపీ అన్న ఒక బ్రిక్ టు బ్రిక్ బిల్డ్ అయ్యేసి ఈ లెవెల్కి వచ్చింది. కాంగ్రెస్ అలా కాదు కదా, దే గాట్ లెగసీ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ నుంచి వచ్చిన లెగసీ తోటి కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి, అందులో 6 దేశాల్లో ఎత్తుకుంటే కూడా 6వ దేశంలాగా ఉంటుంది యూపీ. అంత పెద్ద దేశం, 25 కోట్ల పాపులేషన్. అక్కడ వీళ్ళ పరిస్థితి ఇర్రిలవెన్స్. మీరు చూడండి, రాయబరేలీ కూడా సోనియా గాంధీ గారు భయపడి ఓడిపోతానని తెలిసి ఆమె రాజ్యసభకి వెళ్ళింది. సో వీళ్ళు కూడా భయపడి లాస్ట్ మూమెంట్ లో వచ్చి నామినేషన్ చేసినారంటే దే ఆర్ నాట్ అట్ ఆల్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. సో ఖచ్చితంగా అమేధీ కానీ రాయబరేలీ కానీ, అమేధీలో కొత్త వ్యక్తులు పెట్టారు, అమేధీలో భయపడిపోయేసి రాహుల్ గాంధీ గారు. ఈసారి రాయబరేలీలో కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఓడిపోయింది. ఈసారి లోక్సభ కాదు, మన రాజ్యసభ ముందు ఎత్తుకొని పెట్టుకోవాలా. కొన్ని రోజులు ఆయన సభలో కూడా లేకుండా పోతారేమో అని అనిపిస్తుంది. ఇంత ఘోరాది ఘోరమైన పరిస్థితికి కాంగ్రెస్ రావడానికి వాళ్ళ సైన్స్కృత అపరాధం కారణం.